మానవాళికి ఓ మహత్తరమైన గ్రంథాన్ని అందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి అని మంత్రి పయ్యావుల కేశవ్ కొనియాడారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పాతూరులో మహర్షి వాల్మీకి విగ్రహానికి మంత్రి పయ్యావుల కూటమి నాయకులు నివాళులర్పించారు. వాల్మీకిల ప్రధాన డిమాండ్ అయిన ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని శాసనసభలో ప్రతిపాదించి ఢిల్లీకి పంపించామని తెలిపారు పయ్యావుల. గత ప్రభుత్వం వాల్మీకి రిజర్వేషన్ల పట్ల నిర్లక్ష్యం చేసిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. వెనుకబడిన కులాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు మంత్రి పయ్యావుల. వెనుకబడినటువంటి కులాలను అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాని ద్వారా ఒక రకంగా ఆర్థిక పరమైనటువంటి మార్పును ఆ సామాజిక వర్గంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రాజ్యాధికారంలో విస్తృతంగా భాగస్వాముల్ని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు బీసీలు, ప్రధానంగా బోయా వాల్మీకి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది రాజకీయంలో రాణించగలిగారు అనంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ